రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి అటు రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ కూడా హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు కీలకమైనటువంటి అంశాలను చర్చించడంతో పాటు ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన కూడా ఒక రకంగా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన అభ్యర్థిని గెలిపించాలన్నటువంటి అభ్యర్థించిన పరిస్థితి. మరోవైపు మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి అరవ శ్రీధర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నది చెప్పండి, ఎలా వ్యూహాత్మక అడుగులు వేయబోతున్నారు? ఈరోజు ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారు అధ్యక్షత వహించి చెప్పారు. తండ్రి కుటుంబాన్ని ఏ విధంగా అయితే పోషించి అహర్నిశలు కష్టపడతారో అదేవిధంగా పార్లమెంట్ని ఆయన పోషించి గొప్ప స్థాయిలో పెడతారని ఆయన మాటిచ్చారు. నేను మీ మీడియా ముందు చెప్తున్నాను. అంటే ఇప్పటికే రైల్వే కోడ్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకునే పరిస్థితి, ఓవైపు నిరుద్యోగ యువత కూడా గల్ఫ్ బాట పట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలకు జనసేన పార్టీ తరఫున? రైల్వే కోడ్లో నిరుద్యోగ వృద్ధి అనే వాస్తవం. గవర్నమెంట్ మన జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అధిష్టానంలో వచ్చిన తర్వాత దగ్గర ఉన్నటువంటి మంగంపేట ఏబిఎండిఎస్లో అత్యంతగా ఎక్కువ నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని మీ ముందుకు నేను చెప్తున్నాను. అంటే ఇప్పటికే ఈ ప్రాంతం ఒక రకంగా ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ఏమైనా అడుగులు వేస్తారా? ఖచ్చితంగా రైల్వే కోడ్ కాన్స్టిట్యూన్సీలో ఇది 20 ఇయర్స్గా కోల్డ్ స్టోరేజ్ అని లేదు. పార్టీ అధికారం వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ ఖచ్చితంగా నేను ఏర్పాటు చేయిస్తాను అని చెప్పి మన పవన్ కళ్యాణ్ సార్ తరఫున నేను రూపాయల సార్ సహకారంతో చేపిస్తానని చెప్తున్నాను. సో మరోవైపు ఏదైతే అభ్యర్థి మార్పు విషయంలో కూడా ఒక రకంగా పట్టుబట్టి సాధించుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన పరిస్థితి చెప్పండి, అసలు పట్టుబట్టి అభ్యర్థిని కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో మీరు రైల్వే కోడ్ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? అభ్యర్థిని ఎన్డీఏ కూటమిలో అట్లా రూపాయరెడ్డి సార్ కానీ మేము కానీ ఎవరు మార్చలేదండి. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎవరో అడ్డదారిలో వచ్చి ఇన్నేళ్ళు జనసేన పార్టీని ఇక్కడ పైసా కూడబెట్టి ఒక చీమల పుట్టలాగా పెడితే పాములు చేరినట్టు ఎవరో అడ్డంలో వచ్చే వాళ్ళ యొక్క వ్యూహాలను చెక్ పెట్టినందుకు అధ్యక్షులుగా వాళ్ళతో వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని అధ్యక్షులు గారికి అయ్యా ఇది పరిస్థితిని వాస్తవ పరిస్థితులు విమర్శిస్తే అనేక రకాల సర్వేల తర్వాత ఓకే మీరు శ్రీధర్తో వెళ్ళండి అని చెప్పి గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే మీరు ఒక రకంగా పట్టుబట్టి సాధించుకున్నారు, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన పోటీ చేయబోతున్నారు, గెలుస్తానన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీరేమో పట్టుబట్టి అరవ శ్రీధర్ టికెట్ తెప్పించుకున్నారు. అయితే గెలుపు దిశగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? అంటే ఎన్డీఏ కూటమిలో కొరముట్ల శ్రీనివాసులు గారి కింద చెప్పాం మేము, కొరముట్ల హఠావో రైల్వే కోడూరు బచావో. అంటే ఏం జరుగుతుందని కాదు, మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉండి నియోజకవర్గానికి ఏం చేశారని. మీరు చదువుకున్నారు, యువకుడు, లాయరు అన్నీ ఓకే, బట్ మీ వంతు ఒక నియోజకవర్గానికి కన్స్ట్రక్టివ్గా నేను ఈ పని చేశానని చెప్పే శక్తి మీకు లేదు, చేసే శక్తి లేదు. మరి ఈరోజు అటువంటి ప్రజలు ఎవరైనా కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కరుషులు కావచ్చు, రైతులు కావచ్చు, ముఖ్యంగా రైతులు. మీరు అన్నారు ఇందాక ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఊరని, ఉద్యాన పంటలు అని చెప్పి ఎకరాల అరటి తోట, మామిడి తోటలు పడిపోతే పేర్లు మారుకుంటూ తుఫాన్లు వస్తున్నాయి. తిత్లీ కావచ్చు, ఇవాన్ కావచ్చు, పేర్లు మారుకుంటూ. కానీ యుద్ధ ప్రాతిపదికన నేనుండానని అక్కడ పోయి ఫోటోలు దిగుతాడు ఈ ఎమ్మెల్యే. అరటి చెట్లు పడిపోయి, మామిడి చెట్లు పడిపోయి, నిమిషంలో పోయి చిరునవ్వుతో ముఖ్యమంత్రి మాదిరే ఫోటోలు దిగి వస్తాడు. కనీసం వాళ్లకు ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి వచ్చిన నివర్ తుఫానుకు ఇంతవరకు పరిహారం లేదు. మరి మీరు ఫోటోలు దిగడానికి, రైతులను పరామర్శించడానికి వాళ్ళకి అండగా ఉన్నాం. వాళ్ళు కోల్పోయిన పంటను మళ్ళీ తిరిగి వాళ్ళకు మొలకే విత్తనాలు ఇస్తున్నాం, వాళ్ళకి ఎరువులు ఇస్తున్నాం, వాళ్ళకు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇది కదా మీరు చేయాల్సింది. మీరు తోటలు పడిపోతే అక్కడ పోయి ఫోటోలు దిగుతారు. పరిష్కారం ఏంటంటే అందుకే జనసేన పార్టీ అన్ని విధాల రైతులకు, కార్మికులకు, కర్షకులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి, ముఖ్యంగా రైల్వే కోడూరులో అభివృద్ధి శూన్యం చేసినటువంటి ఈ కొరముట్ల శ్రీనివాసులను, ముఖ్యంగా మిథున్ రెడ్డి గారిని
ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 100% హలో ఏపీ బై బాయ్ వైసీపీ. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఏదైతే రాజంపేటలో కూడా జెండా ఎగరేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో ఇక్కడ రాజంపేట నుంచి రైల్వే కోడూరు తారుమారం పనిచేస్తుంది. ఈసారి ఖచ్చితంగా రైల్వే కోడూరులో మీరు గతంలో కూడా పలుమార్లు కూడా ఈ మాట చెప్పడం జరిగింది. ఏదైతే జనసేన టికెట్ ఇక్కడ ఇస్తే మాత్రం ఖచ్చితంగా జనసేన జెండా రెపరెపరెంట్ లాడించబోతామన్నటువంటి విషయం, దానికి కట్టుబడినారా? ఎస్, నో డౌట్. నేనేమంటున్నానంటే రాజంపేట గెలుస్తున్నాం, కోడూరు గెలుస్తున్నాం. రాజంపేట పార్లమెంటరీలో అత్యంత అభివృద్ధి ప్రదాత అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలుచబోతున్నారు. అంటే రాజంపేట యొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని తమ కబంధ హస్తాలతో చిదిమేసిన ఈ వైసీపీ నాయకులను తరిమి కొట్టి అభివృద్ధి ప్రదాత అయినటువంటి 100% కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవడం ఖాయం. అట్ ది సేమ్ టైం రైల్వే కోడూరులో రేపు సారే చెప్పారు 27 ఏళ్ల యువకుడు. ఈరోజు ప్రజలు వెళితే ఇప్పుడు 5 మండలాల్లో ప్రతిరోజు మేము ఇంటింటి ప్రచారాలకు వెళ్తున్నాం. మనం వీధిలోకి వెళ్తుంటే మేము ఒకసారి చూడాలి శ్రీధర్ని, మేము ఒకసారి పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిని చూడాలని ఘన నీరాజనాలతో హారతులు బట్టి స్వాగతం పలుకుతున్నారు. అంటే ప్రజలు డిసైడ్ అయిపోయినారు, మాకొద్దు ఈ ఎమ్మెల్యే, మాకు ఒక కొత్త ఎమ్మెల్యే కావాలి, మాకు అభివృద్ధి కావాలి అని. అయితే ఏదైతే మంగంపేట ఉన్నటువంటి వెరైటీస్, అంటే ఒక రకంగా రాష్ట్రానికి అత్యంత ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి ఏదైనా ఉందంటే అది రైల్వే కోడూరు మంగంపేట వెరైటీస్. అదేవిధంగా ఇక్కడ ఎర్రచందనం వృక్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, అదేవిధంగా ఎర్రచందన వృక్షాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఆ నిధులను కేటాయించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నో డౌట్ ఇది పొటెన్షియాలిటీ ఉన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎండిసి అనేది ఈ రైల్వే కోడూరులో ఉన్న నిరుద్యోగ యువతకు అండగా నిలబడవచ్చు, కానీ ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు. పోనీ మంగంపేటలో భూములు ఇచ్చి ఇండ్లు కోల్పోయిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ ఉద్యోగం ఉన్న భద్రత ఉందా అంటే అది లేదు. ఈ ప్రభుత్వం మేము చేస్తామని ఇప్పటికీ వాళ్ళు టెంపరీ ఉద్యోగులుగా మాత్రమే తంబు వేసి ఉద్యోగం చేస్తున్నారు. మరి మీరేమో ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని మీకు ఇష్టం వచ్చినట్టు మీ కాంట్రాక్టర్లకు ఇచ్చి కోట్లు మంగంపేటను దోచేశారు. ఆ ఏపీఎండిసిలో ఉన్న భవనాలన్నింటినీ మిథున్ రెడ్డి గారు తీసుకెళ్ళి వాళ్ళ తండ్రి గారు పొంగనూరు కాలేజ్ తీసుకెళ్లారు. మీరు తీసుకెళ్ళినారా లేదా అనేది కాదు, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అని అడుగుతున్నాం. ఈరోజు 48 వాటర్ ప్లాంట్లు వస్తే 2 కోడూరుకి, 46 చిత్తూరు జిల్లాలక, 22 భవనాలు వస్తే ఒకటి కూడా కోడూరుకి లేదా, 22 చిత్తూరు జిల్లాక. మరి మీరు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతున్నాం. వాళ్ళ నియోజకవర్గానికి, మన నియోజకవర్గంలో ఉన్న సంపద, ఇక్కడ చేయాల్సిన అభివృద్ధిని అంతా వదిలేసి నిరుద్యోగాన్ని ఇలాగే పెట్టి ఈరోజు మొన్నటికి మొన్న పాత డేట్ వేసి ఏపీఎండిసిలో ఉద్యోగాలు చేరినారు. ఇక్కడ రైల్వే కోడూరు నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి స్థానికంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి మా కోడూరు, మా నియోజకవర్గంలో చదువుకున్న పిల్లలని ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఎందుకు ఏపీఎండిసిలో ఉద్యోగాలు ఇవ్వకుంటున్నారంటే మీరు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలకు అమ్ముకుంటున్నారు అంతే. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలి, వీటన్నిటికీ పరిష్కారం చేయాలి. అంటే ఇందాక చెప్పాడు కదా శ్రీధర్, మంగంపేట నుంచి అభివృద్ధి స్టార్ట్ చేస్తాం. ఆ మంగంపేట నిధులను రైల్వే కోడూరు నియోజకవర్గానికి అభివృద్ధికి ప్రప్రథమంగా ప్రారంభిస్తామని చెప్పి ప్రధానంగా ప్రజల దృష్టికి ఏం తీసుకెళ్తున్నారు? అంటే జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇది చేస్తాం, అది చేస్తామని హామీలు ఇవ్వబోతున్నారా? ప్రజల దృష్టికి మా నాయకుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తాడు సార్, అంటే నేను ఆకాశాన్ని దించుతాను, భూమిని చేత్తో ఎత్తానని కాదు. ఎవరైనా సరే, ఎవరైనా పేదవాడికి అండగా అతని సమస్యకు నిలబడు, ఆ సమస్యకు పరిష్కార దిశగా ప్రయత్నం చేయి అని మాకు చెప్తాడు. 100% కొన్ని వందల సమస్యలు నిలబడున్నాయి. శ్రీధర్ ముందైతేనేమి, జనసేన పార్టీ ముందైతేనేమి, ప్రతి ఒక్కటి అంటే దేన్ని చిన్న చూపు చూడకుండా ప్రతి సమస్యను, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న రోడ్ల పరిస్థితి, మాకు ఎన్ని రోజుల నుంచో పెండింగ్ ఉన్నటువంటి, ఇందాక మా శ్రీధర్ గారు చెప్పారు, కోల్డ్ స్టోరేజ్ని అయితేనేమి, రైతులకు అండగా ఉండడం అయితేనేమి, ఒక రైతులకు ఇన్సూరెన్స్ పథకం అయితేనేమి, ఇలా ప్రతిదీ సార్ కూడా చెప్పారు ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి సార్, అత్యంత పొటెన్షియాలిటీ ఉన్నది. మాకు ఉద్యాన పంటలు అంటే అరటి, బొప్పాయి, మామిడి ఎక్కువ. చిన్న సైజు గాలి ఆందోళన రాలిపోతాయి. వాటికి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఒక ప్రత్యేక జీవో తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కాపాడే ప్రయత్నం కూడా జనసేన పార్టీ చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేయని పరిస్థితి, ఒక రకంగా అభివృద్ధి నిరోధకుడుగా మారాడన్నటువంటి భావన ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే
జనసేన అభ్యర్థిని గెలిపిస్తే మాత్రం మంగంపేట నుంచి అభివృద్ధి స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ఉద్యానవన పంటలకు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ దిశగా కూడా అడుగులు వేస్తాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ప్రజల్లో కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా కూడా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని కూడా మనతో పాటు ఉన్నటువంటి జనసేన అభ్యర్థితో పాటు జనసేన నేత చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, రైల్వే కోడ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.